హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కార్డ్ రైస్ చేశానండి. ఏ విధంగా చేశానో ఎలా చేశానో నేను మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. ఆఫీస్ టైం అయిపోతున్నప్పుడు ఇలాంటి సింపుల్ లంచ్ బాక్స్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. ఎలా చేస్తానో ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడతానో మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మరెన్నో మంచి మంచి కొత్త వీడియోలు నేను మీకు చూపించగలను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కార్డ్ రైస్ చేసుకుంటున్నామండి. ఏ విధంగా చేస్తానో ఎలా చేస్తానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేసుకుందామండి. కొన్ని ఆవాలు వేసుకుందాము. అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. 2 చీలికలు చేసుకొని స్టేజ్లో మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేసుకోవడం అండి. నేను ముందుగానే పెరుగు తీసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నానండి. అసలు ఉండలేం లేకుండానే కలిపి పెట్టేసుకున్నాను. ఇలాగా చాలా బాగుంటుందండి ఈ కార్డ్ రైస్. మనం బయట తినేదానికన్నా కూడా మనం హోమ్ మేడ్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆఫీస్ టైం అవుతున్నప్పుడు లంచ్ బాక్స్ ఏం చేయాలో తెలియనప్పుడు సింపుల్గా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న కీరా యాడ్ చేసుకుంటున్నానండి. అసలు ఈ పెరుగన్నంలో చాలా బాగుంటాయండి ఈ కీరాను. మీరు ట్రై చేయండి. అసలు ఎంత బాగుంటాయంటే, ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అలాగే నేను ముందుగానే పక్కన రైస్ తీసుకొని చల్లారబెట్టుకున్నానండి. మరీ అంత చల్లారబెట్టుకొని ఇవ్వకూడదండి. లైట్గా చల్లారితే చాలు. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి ఈ కార్డ్ రైస్. ఆఫీస్కి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఈ కార్డ్ రైస్లో కీరా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది స్పెషల్ అండి. చాలా బాగుంటుందండి. అసలు ఒకసారి మీరు ట్రై చేయండి. అప్పుడు మీకు ఎలా ఉంటుందో అది మీరు డైరెక్ట్గా చూస్తారు. చూడండి నేను ఎలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నాం కదండి ఆయిల్లో పోపు, అది వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం బాగా. ఇంతేనండి, చాలా సింపుల్ అండి మన కార్డ్ రైస్ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను. మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.